నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైల్స్, ఫిషర్, ఫిస్తులా. ఈ 3 ఏంటి? డిఫరెన్షియేషన్ ఏంటి అనేది చెప్పుకుందాం. అలాగే దానికి డైట్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫైల్స్, ఫిషర్, ఫిస్తులా అనగానే మనకు యానల్ రీజన్స్‌లో వచ్చే ఒక రకమైన డిసీజ్ అనమాట. అంటే ఫైల్స్ అంటే ఏంటి? ఫిషర్ అంటే ఏంటి? ఫిస్తులా అంటే ఏంటి? అనేది మనము డిఫరెన్షియేషన్ చెప్పుకుందాం. ఈ ఫైల్స్ అనేటివి మనం మోషన్ పోయే దగ్గర, మలద్వారం దగ్గర ఏర్పడే ఒక రకమైన హ్మ్, జబ్బు లాంటిదనమాట. వాటిలో ఫైల్స్ అంటే నథింగ్ బట్ వెయిన్స్ అనేటివి మనకు అక్కడ ఏవైతే ఉన్నాయో, ఆ వెయిన్స్ అనేటివి కిందికి జారేదాన్ని మనం ఫైల్స్ అంటాం. అలాగే ఫిషర్. ఫిషర్ అంటే ఏంటంటే ఫైల్స్ వేరు, ఫిషర్ వేరు, ఫిస్తులా వేరు అనుకున్నాం కదా! ఆహ్, ఫిషర్ అంటే ఏంటంటే మనకు మలద్వారం దగ్గర అక్కడ కొంచెం అంటే రోజు మోషన్ వెళ్ళకపోవడం, ఈ కాన్‌స్టిపేషన్ వల్ల మలద్వారం కొంచెం దగ్గరికయినప్పుడు మోషన్ గట్టిగా హార్డ్‌గా ఎప్పుడైతే వస్తుందో మనం ముక్కి ఇలా కూర్చుంటున్నామో, కూర్చున్నప్పుడు సైడ్స్ బాగా ఒరుసుకుపోయి ఎట్లాగైతే ఇలా మూసుకుంటుందో మోషన్ గట్టిగా రావడంతో సైడ్స్ గీక్కపోయి అక్కడి నుంచి బ్లడ్ కూడా పడే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఫిషర్ అంటాం. ఇక ఫిస్తులా విషయానికొస్తే ఏమవుతుందంటే దీనికి మలద్వారం దగ్గర ఏదైతే ఉందో, ఈ మలద్వారం దగ్గర ఉండే మన కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. మనకు షడ్ గ్లాండ్స్ ఎలాగుంటానో దీనికి కూడా కింద గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ద్వారా మనకు లూబ్రికేషన్ మోషన్ వచ్చేటప్పుడు ఆ లూబ్రికేషన్ కావడానికి ఈ గ్లాండ్స్ అనేటివి ఒక రకమైన సెక్రీషన్‌ను రిలీజ్ చేస్తాయి. అప్పుడే అది లూబ్రికెంట్ లాగా మనకు మోషన్ స్మూత్‌గా మనకు తెలియకుండా కిందికి జారి రావడానికి అవకాశం ఉంటది. అక్కడేమవుతుందంటే స్వెట్ గ్లాండ్ లాగా ఏదైతే ఓపెనింగ్స్ ఉన్నాయో, ఈ ఇన్ఫెక్షన్ వల్ల గానీ, ఈ మోషన్ రోజు పోకపోవడం వల్ల గానీ, దీనివల్ల అక్కడ ఆ హోల్ అనేది కొద్దిగా మూసుకుపోయే అవకాశం ఉంటదనమాట. అంటే మోషన్ అనేది ఒక్కోసారి లోపలికి జరిగి అదైతే ఎప్పుడైతే అది మూసుకుపోయిందో, ఆ ఏరియాలో బ్యాక్టీరియా ఫార్మ్ అయ్యి, దాంట్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి మనకు స్కిన్ మీద ఎలా గడ్డలైతే వస్తాయో, ఆ విధంగా బాయిల్ లాగా ఒకటి ఏర్పడతది. కాకపోతే ఇనిషియల్‌గా ఏంటంటే ఆ బాయిల్ మనకు ఎలాగా స్కిన్ మీద అక్కడిక్కడ మనం సెగగడ్డలు అంటుంటాం కదా! ఆ గడ్డల్లాంటివి ఎక్కడైతే ఉన్నాయో ఆ గడ్డ పగిలేంత వరకు మనకది చాలా సివియర్ పెయిన్ ఉంటది. ఒక్కసారి పగిలిపోయింది దానికి పెయిన్ అనేది పెద్దగా కనిపించదు. పగిలిపోయి సిమ్ వచ్చేస్తే కనిపించదు. ఈ మూడిటి డిఫరెన్షియేషన్ ఏంటి అని చెప్పుకున్నాం కదా! ఫైల్స్ అంటే వెయిన్స్ అనేటివి జారుతాయి. దాంట్లో కూడా కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ సరిగ్గా రాకపోవడానికి కారణంతో మోషన్ సరిగ్గా రాకపోవడం వల్ల కూడా అవి ఏర్పడే అవకాశం ఉంటాయి. అంటే మోషన్ అది కూడా వరుసకపోవడం. అక్కడైతే మనకు ఎక్కడైతే ఈ వెయిన్స్ ఉన్నాయో, ఈ వెయిన్స్ లాంటివి మనకు ఆ మోషన్ దగ్గర ఉంటాయి. మలద్వారం దగ్గర. ఆ మలద్వారం దగ్గర ఎప్పుడైతే ఈ ఒరుపుకు లోనవుతదో, ఆ వెయిన్ అనేది ఒక్కోసారి మెల్లగా కిందికి జారుతది. లోపల నిండిపోతే దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం. అంటే దాని మీద ఉబ్బి ఆ సైడ్ కండరాలకు ఇన్‌ఫ్లమేషన్ అంటాం. ఎప్పుడైతే ఆ వాపు వస్తదో, ఆ వాపు వచ్చినప్పుడు ఇవి కూడా కండలు ఉబ్బి మనకు మోషన్ వచ్చేటప్పుడు కొంచెం పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే అవి కూడా రప్చర్ అయ్యి మోషన్ పోయిన తర్వాత 4, 5 చుక్కల బ్లడ్ వస్తది. ఈ మూడికి తేడా ఏంటంటే ఫైల్స్‌లో మోషన్ పోయిన తర్వాత 3, 4 చుక్కల బ్లడ్ వచ్చే అవకాశం ఉంటది. గుర్తుపెట్టుకోండి. మోషన్ ఎళ్ళిన తర్వాత, మోషన్ కన్నా ముందు రాదు, మోషన్‌లో రాదు, మోషన్ అయిపోయి లాస్ట్‌లో వస్తది. ఫిషర్‌లో. ఈ ఫిషర్‌లో ఏమవుతుందంటే మోషన్ ఏదైతే హార్డ్‌గా వస్తుందో దాంతో చీలిక ఏర్పడి ఆ మోషన్‌కే స్ట్రిక్స్ లాగా మనం ఏదైతే సారలు అంటాం కదా! ఆ సారల్లాగా పడి మోషన్ కిందకి వస్తుంది. ఆ మోషన్‌నే మనం చూస్తాం. అలాగే ఫిస్తులాకొచ్చేసరికి ఈ విధంగా ఈ రెండుకి సంబంధించినటువంటిది ఏముండదు. ఎందుకంటే అది మలద్వారంలో కాదు. మలద్వారం సైడుకుండే కండరాల్లో ఏర్పడి ఉంటుంది కాబట్టి అది పగిలిన తర్వాత చీము లాంటిది మనకు అప్పుడప్పుడు కారుతూ ఉంటుంది. ఇనిషియల్‌గా ఏంటంటే ఒక్కోసారి అది పగిలక ముందు, పగిలిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్‌లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుందనమాట. ఇవి ఈ మూటకు డిఫరెన్షియేషన్. అంటే ఫిస్తులాకైతే ఈ విధంగా పసులాగా ఉంటుంది. పెద్దగా బ్లడ్ అయితే ఉండదు. ఫిషర్‌కైతే మోషన్‌తో బ్లడ్ వస్తది. ఫిస్తులాకైతే ఫైల్స్‌కైతే మోషన్ అయిన తర్వాత 3, 4 డ్రాప్‌లు కనిపిస్తాయి. ఇది మీరే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నా. మీరే ఇంటి దగ్గర మీరు చూసుకొని మీరే డాక్టర్‌కు చెప్పగలుగుతారు. అలా కాకుండా మోషన్ పోయిన దగ్గర నొప్పి వస్తే ప్రతిదీ ఫిస్తులా కాదు, ప్రతిదీ ఫైల్స్ కాదు, ప్రతిదీ ఫిషర్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు. మీరు చూసుకుంటే ఈ డయాగ్నోసిస్ దీంట్లోనే మీకే అర్థమైద్ది డాక్టర్ కన్నా ముందు. డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు చెప్పుకోవచ్చు ఇది సార్ అని. ఇకపోతే డైట్ మేనేజ్‌మెంట్. ఈ డైట్ తోటి మనం 60, 70% మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి ఇది అవసరం లేదు. ఏ లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఏ మాన్యువల్‌గా అవసరం లేదు. ఏది కూడా మనము చేయాల్సిన అవసరం అయితే లేకుండానే దాన్ని తగ్గించుకోవచ్చు.
ఒక 30-40% కేసెస్కి మాత్రం మనము దీన్ని సర్జరీ గాని, ఇంకోటి గాని చేయాల్సి వస్తది. సర్జరీ పార్ట్ మళ్ళా మాట్లాడుకుందాం. ఇప్పుడేంటంటే డైట్‌కొచ్చేసరికి మీరు మార్నింగ్ ఏదైతే తింటున్నారో ఆ ఇడ్లీలో ఎక్కువ కారము, మసాలాలు లేకుండా చూసుకోండి. ఆ చట్నీలు గాని, అవి గాని. ఇప్పుడు మనం ఏదేదో చెప్పి ఆ మసాలాలు అవన్నీ కలుపుకొని తింటున్నారో అవి పక్కన పెట్టండి. మసాలా ఇడ్లీ ఎందుకుంటది సార్ అంటారేమో. మనం చేసే సాంబార్‌లో మసాలాలు ఎక్కువ వేస్తున్నాం. అది చూసుకోండి. లేదంటే 2 ఇడ్లీలు తీసుకొని దాంతోటి కొన్ని స్ప్రౌట్స్ మొలకొచ్చిన గింజలు మాత్రం తీసుకుంటే మంచిది. దాంతోటి ఒక ఫ్రూట్ ఉదయం. మధ్యాహ్నం వచ్చేసరికి సలాడ్ ఎక్కువ ఉండాలి. సలాడ్ తిన్న తర్వాత ఒక కప్పు రైసు, ఒక 2, 3 కప్పుల ఆకుకూర ఏదైనా. వీలైనంత వరకు ఇది స్టార్ట్ అయిన తర్వాత 1 ఆర్ 2 మంత్స్ వరకు మటన్, చికెన్ అవాయిడ్ చేస్తే మంచిది. నాన్ వెజిటేరియన్స్ అయితే. వెజిటేరియన్స్ అయితే ఎలాగూ తినరు. కాబట్టి ఈ మసాలాలు వీలైనంత వరకు దృష్టిలో పెట్టుకోండి. ఈవినింగ్ అవర్స్‌లో వచ్చేసరికి ఒక కొబ్బరి నీళ్ళు గాని, లేదా చెరకు రసం గాని షుగర్ లేని వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. నైట్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పినట్టే సలాడ్ తీసుకోవచ్చు, రైస్ తీసుకోవచ్చు, చపాతీ అంటే చపాతీ వీలైనంత వరకు మన ఏది గోధుమ పిండి అవాయిడ్ చేయండి. మల్టీగ్రెయిన్ గాని ఏదైనా మనం అది తీసుకొని మనం చేయొచ్చు. వీలైన వరకు ఏంటంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఇదంతా మనం చెప్పేదేంటంటే ఒక ఫైబర్ డైట్ మనం ఎక్కువ తీసుకుంటే వీటి నుంచి మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత విషయం ఏంటంటే షిజ్ బాత్ అంటాం. వాటర్‌లో మనం డెటాల్ గాని మనకు అందుబాటులో ఉన్నది. షావలిన్ అని ఉంటది. ఈ షావలిన్ గాని, డెటాల్ గాని దాంట్లో ఏసుకొని ఉదయం, సాయంత్రం వీలైతే 15, 20 నిమిషాలు దాంట్లో వేడి నీళ్ళలో కూర్చుంటే ఆ షిజ్ బాత్ అంటే మీకు అర్థమవుతాయి. యూట్యూబ్‌లో కూడా ఎలా కూర్చోవాలనేది చూయిస్తుంటారు. అలా కూర్చొని లేదా మన దాంట్లోనే చూపిస్తారు మన వీడియోలో. అది చూడండి. ఆ విధంగా చేస్తే కూడా మీకు అక్కడున్న ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళిపోద్ది. ఈ మెడిసిన్ ఏదన్నా ఇచ్చినా మెడిసిన్ ఇవ్వకపోయినా డైట్ తోటి కంట్రోల్ అయితే అవకాశం ఉండదు. అలా కాకపోతే మన హోమియో మెడిసిన్స్ చాలా వరకు ఉన్నాయి దీనికి. ఆ మెడిసిన్స్ ఏంటంటే కొన్ని మెడిసిన్ చెప్తే మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి దీనితోటి. రెటానియా 200 అనేది ఉంటుంది. దీనికి పెయిన్ ఉంటుంది. అక్కడ స్టింగింగ్ పెయిన్ ఇలాగ పెయిన్స్ అనేది అనిపిస్తుంది. కాబట్టి అటువంటిది ఏదైనా ఉంటే ఈ రెటానియా 200 అనేది మార్నింగ్, ఈవినింగ్ 1 వీక్ లేదా 10 డేస్ వేసుకోండి. కొంచెం రిలీఫ్ వచ్చిందంటే మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 వీక్ 10 డేస్ అలాగా ఒక 40 డేస్ వరకు కంటిన్యూ చేయండి. చాలా వరకు తగ్గిపోతుంది. అలా కాక అక్కడ నీడిల్స్‌తో పొడిచినట్టు, పుల్లలతో పెట్టినట్టు మన గాజు పీసులు అంటే మనం ఏదైతే సీసా పైలకి గాజు పీసులు ఉంటే అవి గుచ్చుకున్నట్టు ఉంటే మనకు ఎస్క్యులస్ హిప్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ 200 పొటెన్షియల్‌లో తీసుకొని దాన్ని కూడా ఇలాగే వారం 10 రోజులు ఉదయం, సాయంత్రం వేసుకోండి. మళ్ళీ వారం 10 రోజులు ఆపేసేయండి. అలాగే 40 డేస్ వాడుకుంటూ ఈ షిజ్ బాత్ చేసుకుంటూ డైట్ కంట్రోల్ చేస్తే 90% ఇంటి దగ్గరనే మీరు క్యూర్ చేసుకోవచ్చు. అలా కాక ఏదైనా ఉంటే మన మెడినేన్ హోమియోపతి ఆయుర్వేదిక్‌లో ఈ ఆయుర్వేదిక్‌లోనే థ్రెడ్ ఉంటది. అది ఫిస్టులా, ఫిషరా, పైల్సా చూసుకొని ఈ థ్రెడ్‌తో ఏసేస్తే మనకు సర్జరీ లేకుండా మనం ఆపరేషన్ చేయొచ్చు. ఫస్ట్ ఇనిషియల్‌గా ఏదైతే చెప్పానో దాంతోటే మీరు క్యూర్ కావచ్చు. డాక్టర్ దగ్గరికి అవసరం లేదు, పైసలు అవసరం లేదు. అలా గాక ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే మెడినేట్‌కి వస్తే మనం క్షారసూత్రాన్ని ఏస్తాం. అది ఏసిన తర్వాత హోమ్ మెడిసిన్ వాడితే మీకు 1 మంత్‌లోనే పూర్తిగా ఇది క్రానిక్ ఎప్పటినుంచో ఉన్నా కూడా 1, 1 ½ మంత్‌లో 95 కేసెస్‌కి మాత్రం క్యూర్ చేస్తూ ఉన్నాం. 99% మనకు క్యూర్ రేట్ వస్తుంది. 95% అంటే మాటలు కాదనమాట. దానికి లేజర్ చేసినా, ఇంకోటి చేసినా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు. ఇది అందరూ చెప్పేదే. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి మీరంతా ఈ అవకాశాన్ని ఉపయోగించగలరని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.